వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త జయంతి సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాళులు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్లో ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, కె మాణిక్యం మాట్లాడుతూ నాటి విద్యార్థి మూల్కి ఉద్యమంలో 1969లో ఉద్యమ పంతులుగా, తదనంతరం తెలంగాణ ఉద్యమ నిప్పురవ్వను ఆరిపోనీయకుండా 3 దశాబ్దాల పాటు రాష్ట్ర అభిలాషను సజీవంగా ఉంచిన తెలంగాణ కర్మయోగి, నిస్వార్థ నిడంబర, విశ్వమానవ తేజోమూర్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. కేసీఆర్ ప్రారంభించిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి దశాబ్దానికి పైగా సిద్ధాంతకర్తగా ఊపిరిలూదిన తెలంగాణ జ్ఞాన శిఖరం ప్రొఫెసర్ జయశంకర్ సార్కి నివాళులు అర్పించారు. జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో గౌరవ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి గృహంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అట్లే ఉద్యమ నేత, మరి బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి గద్దార్ గారి వర్ధంతి సందర్భంగా కూడా వారిద్దరు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వాళ్ళ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రానికి మరి జయశంకర్ గారు మలిదశ ఉద్యమానికి కూడు వసి మరి తను బాల్యంలో ఒక ఏదైతే యువకుడిగా కలలుగన్న తెలంగాణను తను తుది శ్వాస వరకు కూడా పోరాడి మరి తను మరణించిన తర్వాత తెలంగాణ రావడం, మరి ఆయన ఏదైతే కలలుగన్నాడో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మరి ఇక్కడ ఉన్న నీళ్లు, నిధులు, నియామకాలని ట్యాంక్ లైన్ మీద రైతాంగం కానివ్వండి, పేద బలహీన వర్గాలు కానీ మరి మా ఉద్యోగాలు మాకు రావాలి, మాకు సాగునీరు రావాలని చెప్పే ట్యాంక్ లైన్లు పెద్దలు కేసీఆర్ గారు 9 ఏళ్ల కాలంలో జయశంకర్ కలలుగన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. మరి వారి స్ఫూర్తిని ఎప్పుడు కూడా మనం మర్చిపోలేము. అలాగే గద్దార్ గారు కూడా ఈ తెలంగాణ జిల్లా కోసం మరి ఆనాడు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి తను ఒక సినిమా కూడా జైబోలో తెలంగాణ సినిమాలో మా తెలంగాణ మా కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి యోధుడు గద్దార్ గారు. మరి వాళ్ళు వచ్చినటువంటి నాయకులు మరి ఆనాడు ఉద్యమంలో లేరు, ఉద్యమ ప్రస్థానంలో లేని వాళ్ళు ఇవాళ మరి డివైడ్ చేసి గద్దార్ లాంటి వాళ్ళను, మిగతా వాళ్ళను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి నికృష్టమైనటువంటి నికృష్ట కాంగ్రెస్ నాయకులు ఈరోజు వాళ్ళతో సాహసం లేదు, వాళ్ళతో సోపతి లేదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ పాత్ర లేని ఆ నికృష్టులు ఇవాళ వాళ్ళను అడ్డం పెట్టుకొని మరి ఇవాళ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. కనుక తెలంగాణ ప్రజానికం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే వాళ్ళు కలలుగన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, వాళ్ళు కలలుగన్నటువంటి పేదల బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం మరి కేసీఆర్ గారు కృషి చేశారు. ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏదైతే వాళ్ళు స్వప్నంగా వాళ్ళు